హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను సోరకాయ పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్. సోరకాయ అంటు పులుసు. దీనికి కావాల్సిన అన్ని పదార్థాలు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదే సోరకాయ అండి. సోరకాయ కట్ చేసి నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి అండి చిన్న ముక్క, ఇంకా మనకు ఇదేంటి మన ఉల్లికాడలండి, అల్లం వెల్లుల్లి, పసుపు, పోపు దినుసులు అయితే మనకు అన్నీ తెలిసిన విషయాలే కదండి. ఇంకా ఇందులో కొన్ని ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేస్తాను నేను ఇందులో. జీలకర్ర, ధనియాలండి, ధనియాలు కూడా కాస్త వేసాను. అలాగే జీలకర్ర కూడా వేయించేటప్పుడు కొన్ని వేసుకుందాం. చూడండి, ఇప్పుడు చింతపులుసు అండి. ఇది పాత చింతపండు, ఇది బ్లాక్ కనిపిస్తుంది, ఏందో అనుకునేరు. ఇదైతే ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లిక్విడ్ లాగా కూడా వాటర్ వేసి కూడా మనము చేసుకోవచ్చు. దీన్ని మనం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా ఫ్రెండ్స్, చలికాలము సోరకాయలు కానీ కూరగాయలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చిట్టపటలు ఆడుతున్నాయి. ఇప్పుడు మనం ఇవి తీసేసి ఇలాగే పక్కకు పెట్టేసుకుందాం. కొంచెం చల్లారాలి కదా. ఇప్పుడు మనం వేరే గిన్నె వేసుకొని పులుసుకు రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గిన్నె అయితే పెట్టేశాను నేను. కొంచెం తూడ్చేద్దాం, ఎందుకంటే ఏమన్నా ఉన్నా కానీ ఇది అవుతుంటుంది. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ వేసేస్తున్నాను. ఒక స్పూన్ వేసానండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఎందుకని నేను ఇది తక్కువనే వాడుతున్నా. ఇప్పుడు మనం చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు అయితే వేసుకుందాం. జీలకర్ర వేద్దాం ఫ్రెండ్స్. ముందుగా జీలకర్ర, ఆవాలు, అలాగే ఫస్ట్ ఏమంటే చూడండి, అదైతే నూనెలో ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు వేస్తున్నాను నేను. మొత్తం ఉల్లిపాయ తర్వాత ఇవన్నీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. నేను పచ్చిమిర్చి, ఉల్లాకు, ఇదేంది మన అల్లం వెల్లిపాయ, ఇవన్నీ వేసుకుందాం. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం ఉడకాలి, నూనెలో మంచిగా ఫ్రై అయితే మంచిగా ఫ్రెండ్స్. కాస్త పసుపు కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి, పసుపు కూడా వేసేద్దాం. కల్లేమాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేదు, నేను తర్వాత వేస్తాను ముసలేటప్పుడు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది. ఈ ముక్కలు వేసుకుందాం మనం. ముక్కలు వేసుకొని
ముక్కలు కూడా వేసేసాను. వేసిన తర్వాత కొంచెం వీటిని మగ్గనియాలి ఫ్రెండ్స్. ఆ లోపల ఇవి మనకు చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. సిమ్ మీద పెట్టుకోవాలి ముక్కలు. వీటిని సిమ్ మీద పెట్టుకొని మనం మంచిగా ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఎలా అయిందో ముక్కలు చూసి మనం ఇప్పుడు ఇది చేద్దాం. ముక్కలు అయితే మంచిగా మగ్గినాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా మగ్గినాయి. ఇప్పుడు మనం ఇందులో చింతపులుసు వేసుకుందాం. చింతపులుసు వేసుకొని ఇది పాత చింతపండు అండి, హెల్త్కి మంచిదని నేను అట్లనే భద్రపరుచుకున్నాను. ఇదే వాడుతున్నా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇంపార్టెంట్ వాటికి కొత్త వాళ్ళ కోసం అన్నట్టుగా కొత్త చింతపండు తెప్పించి వాడతా. ఇప్పుడైతే కళ్యామాకు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే ఇందులో కాస్త వాటర్ వేసి దీన్ని ఇది చేద్దాం. కొంచెం పల్చగా చేసి మనం వేసుకుందాం. ఎందుకంటే ఈ పులుసుకు ఇదే టేస్ట్ అండి. ఈ పౌడర్లు అన్నీ కలిపి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా మన ఆరోగ్యానికి కూడా నువ్వులు పల్లీలు చాలా మంచివి కదండి. కంపల్సరీ వేసుకోవాలి. అసలు ఏం పొడో అని అనుకుంటుంటాము. ఎందుకు అవన్నీ వేసుకోవడము, ఉప్పు కారం వేసి చేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు కొత్తగా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే తెలియని వాళ్ళు. కానీ ఇది హెల్తీ పరంగా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. నువ్వులు మనం పులుపులలో వేసుకోవడం వల్ల పులుపుది మనకు రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగన్నమాట. ఒక్కొక్కసారి మనం మామూలుగా కూడా ఏం వేయకుండా కూడా బెండకాయ పులుసు అది ఇదైతే చేసుకుంటాం కదా. కానీ నువ్వులు పల్లీలు ఇలా వేసుకోవడం వల్ల మనకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కొబ్బరి కూడా ఉంది కదా. ఇప్పుడైతే ఇవి తొక్క ఉడికేస్తున్నాయి. నేనైతే ఇందులో పోసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి కలిపి పోసేసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ నా దగ్గర. శనివారం ఈరోజు. నేను ఏ రోజు పెడతానో ఏమో వీడియో, కానీ ఈరోజు శనివారం. ఇక కూరగాయలు మాత్రం ఏంటంటే సండే వేస్తారు కాబట్టి ఇప్పటికైతే అయిపోయింది. ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కలర్ఫుల్గా అయిపోతుంది. ఇంకా కావాల్స్తే ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే నాకైతే పలసగానే ఇష్టం. కొంచెం ఫ్రైలు లాగానే అనుకుంటా. ఈ పులుసులు గ్రేవీలు అన్నీ నాకు కొంచెం మామూలు చిక్కగా అన్నట్టే నాకు ఇష్టం. ఇప్పుడైతే నేను ఇవి అన్నీ మనం ఒక 5 minutes బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పులుసు మొత్తం ఇలా అయిపోయింది. మంచిగా స్మెల్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేనైతే సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయినా. ఇప్పుడైతే వేస్తున్నాను. ఏం వేసినా వేయకపోయినా మాత్రం సాల్ట్ వేయకపోతే అది రుచే ఉండదు. లాస్ట్లో సాల్ట్ అయితే వేసేసుకున్నాను. అసలు మనం పులుసు మసలేటప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్టీ సొరకాయ పులుసు అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఉప్పు వేసాము, కారం కూడా వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒక 2 minutes మంచిగా ఉడకనివ్వాలి. ఇక దించేసుకోవడం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి, దీదీప్యమానంగా
ఉడికిపోతుంది. దగ్గర కూడా పడిపోయింది ఫ్రెండ్స్ సొరకాయ పులుసు. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. సూపర్ టేస్టీ సొరకాయ పులుసు రెడీ అండి. ఇది సప్పడి పప్పులకు కానీ ముద్దపప్పులకు కానీ వేసుకొని తిని చూడండి. ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇట్లాంటి కాకరకాయ పులుసే కానీ సొరకాయ పులుసే కానీ చాలా బాగుంటుంది. చూడండి పులుసు రెడీ అయిపోయింది. ఇక అన్నం పెట్టుకొని తినాల్సిందే. ఉంటా ఫ్రెండ్స్. బాయ్.